5 సంవత్సరాల తర్వాత నేను ఆళ్లపుళ స్పోర్ట్స్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడే ఆ బాంబు పేలింది. ఎవరు? జోసఫా? ఎవరు? చెప్తాను. అహ్మద్, డిఓఎస్పీ ఆఫ్ పోలీస్. అయ్యో సార్, పోలీసా? సారీ, చూస్తే అలా కనిపించలేదు. వదలండి వదలండి, గన్ అంత అక్కర్లేదు. నేను ప్రాబ్లం చేసేవాడిని కాను. నాదిరా ఎక్కడ? ఎవరు? నాదిరా ఇమాం. చెప్పరా? ఇప్పుడు నేను 15 ఏళ్ల అమ్మాయిని కాదు. ఇప్పుడు మీరు శాంతనుని శిక్షించలేరు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని లేదా ఆయన నన్ను ప్రేమిస్తున్నారని. ఇప్పుడు నేను శాంతనుతో వెళ్తున్నాను. నేను ఎక్కడున్నానో కనిపెట్టాలని ప్రయత్నించకండి ప్లీజ్. ఆఫీసర్, నదీరా, నువ్వెక్కడున్నావు? శాంతను అక్కడ ఉన్నారా లేదా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. శాంతనుకి ఫోన్ ఇవ్వండి. నిన్ను వాళ్ళు కొట్టారా? లేదు. నిన్ను వెతికి కనపట్టడానికి నేను చాలా కష్టపడ్డాను, కానీ నాన్నకి లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. నేను మాట్లాడింది ఖచ్చితంగా ఆయన వినిపించుంటారు. 5 సంవత్సరాల తర్వాత నేను మీకు చెప్పాలనుకున్నది ఆయన ద్వారా మీకు చెప్పేశాను. నేను అనుకుంటున్నది మీరు అనుకునేది ఒకటే అయితే మీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడాలా వద్దా? ఎదురు చూడాలి. ఇక చాలా అపరాధిరా. నాన్న, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అజ్మీర్కి వెళ్ళాను. ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను. ఇది ఎదురు చూడడం కాదు, ఎదురు చూసి వేసారిపోవడం. అంటే మేకు గొద్దులు ఎప్పుడు పడతాయని దాని వెనకాల వెళతారు కదా, అలా ఉంది వీడి పరిస్థితి. రేయ్, వాళ్ళ నాన్న ఒక పిచ్చోడు, కూతురు ఆయన కంటే పిచ్చది. వీళ్ళిద్దరి మధ్య ఫిక్స్డ్ డిపాజిట్గా నీ జీవితాన్ని ఉంచవచ్చుడు. నువ్వు మహా పిచ్చోడివి. నిన్ను పిచ్చోడు అనకపోతే మరి ఇంకేమనాలి? అర్థం చేసుకోరా. ఒరే, ఆ ఇమాం కదా? అదే ఇమాం. అతనికి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోయాడనుకో, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అదేదో అంటారే పక్షవాతం. అదే పక్షవాతం. అదేరా నీ పరిస్థితి. వయసు మీద పడి తల పండిపోయి అతను ఒప్పుకున్నాడనుకో, అప్పుడు స్వామియే శరణమయ్యప్ప. తను నువ్వు కలిసి శబరిమలకు వెళుతూ ఉండొచ్చు. రే, మనుషులు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఆ ఒక్క విషయం కోసమేనా? లేదు, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయడానికి. నాకు తెలిసినంత వరకు ఒకటిగా కలవడానికి తెలుగులో ఒకటే అర్థం ఉంది. హిందీలో మిగతా భాషల్లో ఏమర్థమో తెలియదు. అరే, హిందీలో ఉందనే అనుకుందాం. అలాగే అనుకుందాం. అది కాదు సార్, ఆ అమ్మాయి మళ్ళీ బాంబు వేయలేదా? బాంబు వేయడానికి తనేమైనా తీవ్రవాదా? అది కాదు సార్, ఆవిడ్ని చూడడమో మాట్లాడడమో జరగలేదని అడుగుతున్నా. ఆ తర్వాత మేము 3 సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. మధ్యలో 2 సార్లు నేను లక్నోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ తను
ఒక సూఫీ సెంటర్లో చదువుతోంది. నాకు అప్పుడప్పుడు ఒక సీడీ పంపేది. తను పాడిన సూఫీ సాంగ్స్ నాకు పంపేది. తర్వాత ప్రేమ గురించి సూఫీ సంగీతంలో పిచ్చి పట్టించేంత సాహిత్యం. जब दिल को जला दे दिल की लगी होता है तभी रब राजी जो जान दे वही जीते से हाँ इश्क है ऐसी। తర్వాత ఆఖరిగా వచ్చిన సీడీలో తన వాయిస్ లేకుండా వచ్చింది. నేను జాఫ్రిమా మాట్లాడుతున్నాను. నీకు బాగానే తెలుసు, ఒకవేళ నువ్వు నాదిరా జీవితం నుంచి దూరంగా ఉంటే నీ నకిలీ ప్రేమ పేక ముక్కలాగా చెదిరిపోతాయని. అందుకే నువ్వు తనకి గుర్తుండిపోయేలా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, శాశ్వతంగా తన మనసులో చోటు సంపాదించాలని. కానీ ఇక మీద నాదిరా గొంతు నువ్వు వినలేవు. ఎదురు చూసి చూసి చివరికి చనిపోతావు. దీని అర్థం ఏంటి? ఇకపై తన గొంతు వినలేవరా వెధవా అని అర్థం. 2 సంవత్సరాలైంది. నో కాంటాక్ట్. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్. ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు లక్నో నుండి షిఫ్ట్ అయ్యారన్న విషయం మాత్రం తెలిసింది. ఇంకే వివరాలు దొరకకుండా పోయింది. నేనొక సాధన చేశాను. డీప్ సీ ఫ్రీ డైవింగ్లో రికార్డును బ్రేక్ చేశాను. అది మరణం సంభవించే సాహసమే. అదొక పెద్ద న్యూస్గా వచ్చి తను నన్ను కాంటాక్ట్ చేస్తుందని అనుకున్నాను. అనుకున్నట్టే పెద్ద న్యూస్ అయింది. కానీ నేను అనుకున్నదేదీ జరగలేదు. ఆ అమ్మాయి గొంతు వినకూడదని ఒకవేళ ఆ అమ్మాయిని ఏవైనా చేసుంటాడా? తన గురించి ఏవైనా వివరాలు దొరుకుతాయేమోనన్న ఆఖరి ప్రయత్నమే ఇది. నజీబ్, ఒకవేళ వాళ్ళ నాన్న బెదిరించి పెళ్లి చేసుంటే? తను చచ్చినా అలా జరగదు. కాదు, ఒకవేళ అలాగేమైనా. ఏయ్, నువ్వు నోర్మై. నేను అందుకే అంటున్నాను, తను ఉందో లేదో తెలుసుకుని ప్రాణాలను వదిలేస్తాను. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదురా, ఏదో ఊరికే. వదిలే, అది వదిలే. 10 రోజులే కదా, వాడిని రానివ్వు. వాడొచ్చాక 4 తన్ని విచారిద్దాం. చనిపోయిన ఆత్మ శాంతించును కాక. ఏ అల్లా. చూడు గోయా, ఆ? మళ్ళీ ఆ బాడీని ఇక్కడ తీసుకురారా? అదే ఈ దీవిలో ఉన్న వాళ్ళ తలరాత. సిటీలో చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేస్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం లేదు. వాళ్ళ కోసం కన్నీరు కార్చాలి అంతే. సరే, నేను బయలుదేరుతాను రా. నువ్వు నాతో వస్తావా, క్వార్టర్స్కి వెళ్తావా? నేను కోర్సుకు వెళ్తాను. సరే, ఓకే.